నా పేరు నాయిన్ ప్రసాద్. నేను మెదక్ బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ను. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడుస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ రుణమాఫీ అన్నాడు. ఎంతమంది అయిందో ఆయన లెక్కలు చెప్తుండే తప్ప ప్రతి బ్యాంకు దగ్గర ప్రతి వ్యక్తి ఏ వ్యక్తిని కలిసినా నాగాలే అని చెప్తాడు. ఇక రుణమాఫీ ఫెయిల్. తర్వాత చెప్పింది రైతు బంధు. ఒక్కరికి కూడా రైతు బంధు ఇస్తాడా ఇయ్యడా అనే విషయం కూడా చెప్పడం లేదు. రైతు బంధు అనేది ఇప్పటికి 2 సార్లు వేయాలి, వేయనే లేడు. మరి మూడో విషయం ఏంటంటే చదువుకున్న పిల్లలందరికీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నాడు. స్కూటీలు ఇవ్వలే. ప్రతి ఇంటికి రేషన్ కార్డు అన్నాడు. గెలిచిన 2 నెలల్లో రేషన్ కార్డు అన్నాడు. రేషన్ కార్డు ఇవ్వలేడు. అట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మేము చేసినామంటే ఒక ఫ్రీ బస్సు తప్ప ఎలాంటిది కూడా అమలు కాలేదు. ఇక స్టేట్ పరంగా చూస్తే అట్లుంది. ఇక మన స్థానికంగా మన మెదక్ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే మెదక్ గెలిచి వచ్చి రాగానే 3 చౌరస్తాలను హైదరాబాద్లో మన అమెరికాలో ఎట్లుంటాయో అట్లా చేసి చూపిస్తా చౌరస్తాలు అన్నాడు. ఆ చౌరస్తాలు ఆనే ఉన్నాయి. ఆ చౌరస్తాలకు ఒక ముగ్గు వేసింది లేదు, ఒక తట్ట పార మట్టి తీసి దానికి ఏమైనా సిమెంట్ వేసింది కూడా లేదు. చౌరస్తాలు అట్లా ఉన్నాయి. రోడ్డు ఇక్కడ మెదక్ నుంచి గడ్మన్పల్లికి పోయే రోడ్డు ఉంది. ఎంత అధ్వానంగా ఉంటుందంటే ఆ రోడ్లో ఒక డెలివరీ లేడీని తీసుకెళ్తే ఎంత పరిస్థితి ఉంటుందో చూస్తే తెలుస్తుంది. అట్లా స్థానికంగా మెదక్ టౌన్లో ఒక పార్కు లేదు. అన్ని హామీలు ఇచ్చిండు. ఈయన గెలిచిండు, నేనేదో కాంగ్రెస్ బలం ఉందనుకుంటున్నాను, కానీ పాత ఎమ్మెల్యే మీద వ్యతిరేకతతో నేను గెలిచిండు కానీ తప్ప ఏదో ఈయన కష్టము ఈయనేమో చేస్తాడని చెప్పి కాదు. అయినా సరే గెలిచి ఏం చేసినామంటే ఏమీ లేదు. రేపు ఇంకా స్థానిక సమస్యలు ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళీ అది చేస్తాం ఇది చేస్తాం హామీలు ఇస్తారు తప్ప వీళ్ళు ఏం చేయరు. ఇప్పటికి కూడా నాకు తెలిసి ఒక 10 వార్డులలో కూడా ఒక సీసీ రోడ్ కానీ ఏదన్నా కొబ్బరికాయ కూడా కొట్టిన పరిస్థితిలో లేరు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదు. ఖచ్చితంగా రేపు ఇట్లనే జరుపుకుంటూ పోతే బీజేపీ మెదక్ పక్షాన మొత్తం అందరం కూడా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తామని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.